నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వక్రీకరించిందని చెప్పేసి ఆయన బొత్స గారు కవర్ చేయడానికి ట్రై చేశారు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితిలో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి 3 రాజధానులు ఉన్నారు, ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయలేదు. సో మరి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అవుతున్నాయి. సో 5 సంవత్సరాల కాల పరిమితిలో అసలు వాళ్ళు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధానులు 3 అన్నారు ఫస్ట్, అంతకుముందు చెప్పినటువంటి అమరావతిని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. 3 అన్నారు, ఆ 3లో ఒక్కదాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేయలేదు. చేయకపోగా వాళ్ళ ఇప్పుడు టైం పీరియడ్ అయిపోతున్న టైంలో హైదరాబాద్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం అనడం ఎంతవరకు కరెక్టు? అది మీడియా వక్రీకరించిందని బొత్స గారు కవర్ చేయడం, అసలు ఏం జరుగుతుంది అసలు రాజధానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో? మనకి గ్రామాల్లో ఒక సామెత ఉండేది, తెలివి తక్కువడికి ఒక చోట అంటుకుంటే తెలివి గలడికి 3 చోట్ల అంటుకుంది అని చెప్పని. రాష్ట్రం కొత్తగా ఏర్పాటైంది. ఆ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని చెప్పని, రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో మెన్షన్ చేసింది. మొట్టమొదటిగా పదవి బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వము, పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని నిర్మాణానికి పూనుకోవటం జరిగింది, ఒక రాజధాని నిర్మాణానికి. కానీ 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఈ తెలివి ఎక్కువయ్యి ఈ 3 ప్రతిపాదన తీసుకురావడం జరిగింది, 3 రాజధానుల ప్రస్తావన. ఈ నేపథ్యంలో 5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తయిపోయింది. ఈ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అని చెప్పని ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి, దేశంలో మిగిలిన రాష్ట్రాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం నుంచి కూడా ప్రశ్న ఎదురవుతూ ఉంది. రాష్ట్రాన్ని 10 సంవత్సరాల క్రితం విభజించారు సరే, రాజధాని ఏర్పాటు ఎక్కడ నిర్ణయించారు, ఎక్కడ నిర్మాణం టేకప్ చేశారు అని చెప్పని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉండి ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా పనిచేశారు, ప్రస్తుతం రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించి నామినేషన్ వేస్తున్నారు. బహుశా ఇవాళ రేపట్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రకటన కూడా రాబోతుంది. అంటే రాజకీయాల్లో ఓనమాలు తెలియని అమాయకుడు కాదు. రాష్ట్ర రాజధాని ఏంటి, విభజన చట్టం ఏంటి, విభజన చట్టం ఏం నిర్దేశించింది అని చెప్పని తెలియని రాజకీయపు పరిజ్ఞానం లేని వ్యక్తి కాదు, అనుభవం లేని వ్యక్తి అంతకన్నా కాదు. ఇందాక నేను ప్రస్తావించినట్టే సుదీర్ఘ నేపథ్యం ఉన్న నాయకుడు అయ్యి ఉండి 10 సంవత్సరాల కాల పరిమితికి హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో మెన్షన్ చేస్తే, ఆ 10 సంవత్సరాల కాల పరిమితి పూర్తవుతున్న సందర్భంగా రేపు జూన్ 2వ తారీఖుకి అపాయింటెడ్ డే పూర్తయి 10 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. సో రాష్ట్ర విభజన చట్టాన్ని 10 సంవత్సరాల కాల పరిమితి కోసం చేసిన చట్టం అది. 10 సంవత్సరాల తర్వాత కూడా 2 సక్సెస్ఫుల్ టెన్యూర్లో 2 ప్రభుత్వాలు పరిపాలనా కాలం పూర్తయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నువ్వెక్కడా అంటే నేను ఇక్కడ అని చెప్పని హైదరాబాద్ నుంచి స్పందించాలి అని చెప్పని, ఆ పిలుపు హైదరాబాద్ నుంచి రావాలి అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు కోరుకుంటున్నారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా వాళ్ళు కూడా సగర్వంగా ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలి, మా ఐడెంటిటీ ఇది అని చెప్పని రుజువు చేసుకోవాలి, మా యువతకి భవిష్యత్తు కల్పించగలిగే ఒక నగర నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళు కూడా నిరూపించుకోవాలని చెప్పని భావన లేకుండా ఇప్పుడు కొన్నాళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలి అని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు అని అంటే, ఇక్కడ దీంట్లో చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. ఆ ప్రతిపాదన తీసుకురావడం వెనక ఆషామాషిగా తీసుకొచ్చిన ప్రతిపాదన కాదు అది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ చోటు చేసుకోవాలి అనుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగే చేసిన ఒక రకమైన కుట్రపూరిత ప్రకటన అది. అదేదో అమాయకత్వంతో అనాలోచితంగా చేసిన ప్రకటన కాదు. బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో
ఆయన చేసిన ప్రకటనని మీడియా వక్రీకరించింది అని చెప్పని కవరప్ చేసే ప్రయత్నం చేసినా 100% ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం కోసం, రాష్ట్రాల మధ్య అశాంతి రగిల్చడం కోసం చేసిన ప్రయత్నం అది. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రజల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడం కోసం చేసిన ప్రకటన అది. కొంచెం విడమని చెప్తా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, రాజకీయంగా గుర్తుల్యుడు. 2019 ఎన్నికల్లో ఆయన గెలుపుకి దోహదం చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికల రోజే తెలంగాణ సెంటిమెంట్ని రగల్చడం ద్వారా కేసీఆర్ గారి గెలుపు సుసాధ్యం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాగార్జున సాగర్ డ్యామ్ మీద సృష్టించిన హంగామా చూసాం మనం. కానీ తెలంగాణ సమాజం దాన్ని పరిగణలోకి తీసుకోవాల. కేసీఆర్ గారికి రాజకీయంగా గుణపాఠం చెప్పాలి అనే నిర్ణయానికి తెలంగాణ సమాజం వచ్చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి తాత్కాలిక ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసే కుయుక్తుల్ని వాళ్ళు పసిగట్టి వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ విచక్షణ మేరకు వాళ్ళు ఓటు వేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు అధికారానికి దూరం అయ్యారు. 2 నెలలు అధికారాన్ని నుంచి దూరం కేసీఆర్ గారు అవ్వటాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణలో కొనసాగితేనే రేపటి రోజున తన రాజకీయ భవిష్యత్తు కూడా క్షేమకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో 100% కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి తెలంగాణ పీఠం మీద ప్రతిష్ఠింపజేయాలి అని అంటే మొత్తం కలిపిన 3 నెలల క్రితం ఎలక్షన్స్ జరిగినాయి. నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ జరిగింది. డిసెంబర్ 7వ తారీఖు రోజు కొత్త ప్రభుత్వం 10 బాధ్యతలు చేపట్టింది. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. మళ్ళీ 4 సంవత్సరాల 9 నెలల దాకా మళ్ళీ ఎన్నికలు రావడానికి ఆస్కారం లేదు. ఎప్పుడు ఆరోగ్యకరంగా వాళ్ళ టెన్యూర్ పూర్తి చేసుకున్న పక్షంలో. కానీ విధ్వంసకర నిర్ణయాలతోటి రాజకీయంగా ఆందోళన రేకెత్తించి సమాజంలో అస్థిరత కలగజేయడం ద్వారా ప్రభుత్వాన్ని కోల్చడం అనేది వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక లక్షణం. ఆయన స్వయంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ నాన్నగారి నాయకత్వంలో మర్రిచెన్నారెడ్డి గారిని దింపటం కోసం సృష్టించిన అశాంతి అలజడి ఏంటి అనేది స్వయానా ముఖ్యమంత్రి హోదాలో మర్రిచెన్నారెడ్డి గారి అసెంబ్లీలో తేడతలం చేయడం జరిగింది. హైదరాబాద్ నగరం ఏ విధంగా అతలాకుతలం అయిపోయింది, ఏ విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టింపబడింది, ఏ విధంగా కర్ఫ్యూలో మగ్గిపోయింది అనేది ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు. కానీ 1990 దశకంలో తొలినాళ్ళలో చోటు చేసుకున్న సంఘటనలు హైదరాబాదు నగర చరిత్రలో ఒక రక్తపు మరకలుగా మిగిలిపోయి ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అటువంటి వారసత్వాన్ని హక్కుగా పొందున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రాజధాని ప్రస్తావన తేవటం ద్వారా మా ప్రాంతంలో ఇంకెన్నాళ్ళు మీరు ఉమ్మడి రాజధాని కొనసాగించుకుంటారు అని చెప్పని కేసీఆర్ గారు ఇప్పుడు దాన్ని అందుకొని దాన్ని ఒక ఎమోషన్ ఇష్యూగా మలచాలి. ఆ ఎమోషన్ ఇష్యూగా మలిచి దాన్ని కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం నుంచి యాక్సెప్టెన్స్ రప్పించే మార్గం సుగమం చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారికి మెజార్టీ స్థానాలు దక్కాలి. మెజార్టీ స్థానాలు దక్కడం ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రతికూల సంకేతాలు ప్రజల్లో పంపించగలగాలి. తద్వారా బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అండర్స్ట్ క్రియేట్ చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి వ్యతిరేక వర్గాన్ని తయారు చేయాలి. తద్వారా ఆ ప్రభుత్వ పతనాన్ని కోరుకుంటున్నారు వీళ్ళు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజల ద్వారా ఎన్నికబడిన ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్ కొనసాగటానికి అటు కేసీఆర్ గారికి ఇష్టం లేదు. ఎందుకంటే నిన్న నల్గొండలో ఆయన ప్రసంగాలు చూసాం మనం. ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ మీద దండయాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఎక్కడ విమర్శ చేయట్లా. కానీ రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఏ స్థాయిలో విమర్శ చేసింది చూసాం మనం. ఇక్కడ 100% రాజకీయ ఎజెండాలతోటే, రాజకీయ ఎజెండా కేసీఆర్ గారికి అనుకూలంగా అంటే అటువంటి ఎజెండా మలచడం కోసం వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొన్నాళ్ళు కొనసాగించాలని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది తెలంగాణలో ఒక ఉద్యమ కార్యాచరణ టేకప్ చేయాలి. దానికి టీఆర్ఎస్ పార్టీ లీడ్ రోల్ తీసుకోవాలి. కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ సమాజంలో ఆయనకు ఒక ఎలివేషన్ రావాలి. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అండర్స్ట్ క్రియేట్ చేయాలి. అదే సందర్భంలో 100% కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ మళ్ళీ తిరిగి స్థాపింపబడితే
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితులు అనుకూలిస్తాయి అని చెప్పని. ఓకే. కానీ ఇవన్నీ ఏ టర్న్ తీసుకుంటాయో, ఎమోషన్స్ ఫ్లేరప్ అవుతాయో లేదో, ఎల్లకాలం ప్రజలు ఎమోషన్స్ మాయాజాలంలోనే పడి పనిచేసే ప్రభుత్వాన్ని కూల్చుకోవడానికి సిద్ధపడతారా లేదనేది తెలంగాణ సమాజానికి ఆ విచక్షణ ఉంది, ఆ వివేకం ఉంది, ఆ విఘ్నత వాళ్ళకు ఉంది. ఇటువంటి నేపథ్యంలో సమాజం వీటిని పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ 100% వైసీపీ పార్టీ అసమర్థత, 5 సంవత్సరాల కాలపరిమితి వాళ్ళకి కట్టబెడితే ప్రజలు 5 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత రాజధాని పనులని ఎక్కడికక్కడ స్తంభింపజేసిన పర్యవసానం, రాజధాని పనుల్లో కనీస మాత్రపు పురోగతి లేకుండా చేసి 3 రాజధానులని చెప్పిన ఒక ప్రస్తావన తీసుకొచ్చి 3 రాజధానుల్లో ఎక్కడా ఒక ఇటుకు కూడా నిర్మాణం చేయలేని ఒక నిస్సహాయులుగా, అసమర్థులుగా వాళ్ళు మిగిలిపోయే వాళ్ళ అసమర్థతని కప్పిపెట్టుకోవడానికి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్ను ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో వాళ్లే పలచనవుతున్నారు. ఈ అంశాన్ని గుర్తెరిగారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మీడియా మీదకి నెపనెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చాలా విఘ్నతతోటి ఒక మెచ్యూర్డ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మీడియా వక్రీకరించింది అని చెప్పని, తప్పు మీడియాది, మా సుబ్బారెడ్డి గారు ఎటువంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100% సుబ్బారెడ్డి గారు ఇచ్చింది తప్పుడు స్టేట్మెంటు, అసమర్థపు స్టేట్మెంట్, అది వాళ్ళ పాలనలో వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న స్టేట్మెంట్ తప్ప రాష్ట్రానికి ఏ స్థాయిలో కూడా హితం చేసే స్టేట్మెంట్ కాదు. ఇప్పటికీ ప్రజల మధ్య విభజన గాయాలు మర్చిపోయి 2 సమాజాలు కలిసిమెలిసి జీవించడానికి సిద్ధపడతా ఉన్నాయి, కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి విద్వేషాలు పెంచాలి, వైషమ్యాల మాటను రాజకీయ పబ్బం గడుపుకోవాలి అనే ఆలోచన చేసే ఇటువంటి కుయుక్తుల్ని ప్రజలు ఎల్లకాలం స్వీకరించడానికి సిద్ధంగా లేరు. పైగా తగిన గుణపాఠం చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు. 100% ఈ వైవి సుబ్బారెడ్డి గారు లాంటి ఇటువంటి కుట్రపూరిత రాజకీయ వ్యాఖ్యల మూలాన ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలి అనుకుంటే ఏ ఉద్దేశంతో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారనేది అర్థం చేసుకున్నంతటి అమాయకత్వంలో ఇరు రాష్ట్రాల ప్రజలు, పౌర సమాజం లేరు. ఖచ్చితంగా ఎన్నికల్లో మీ పాలనా పరంగా మీరు సాధించిన విజయాలేంటి, మీకు ప్రజలిచ్చిన ఒక్క అవకాశం ద్వారా మీరు ఎటువంటి మెరుగైన పరిపాలన అందించగలిగారు, ప్రజలకు ఎటువంటి పౌర సేవలు అందించగలిగారు, ఎటువంటి సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయగలిగారు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు, ఎంత వెల్త్ జనరేషన్ చేశారు, లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కాపాడగలిగారు, వీటిని గనక మీరు ప్రజల ముందు ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకొని ఓటు అడగగలిగే స్థైర్యం మీ దగ్గర ఉంటే ఓటు అడగండి. లేదు అనంటే మీ వైఫల్యాలు, మీ ఎత్తుగడలు, మీ కుయుక్తులన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉన్నాయి. వీటిని ప్రజలు 100% పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ఆ తీసుకున్న నేపథ్యంలో మీకు ఇచ్చిన ఒక ఛాన్స్ వెనక్కి తీసుకోవడానికి ప్రజలు కూడా సంసిద్ధంగానే ఉన్నారనేది మొట్టమొదట అది సుబ్బారెడ్డి గారైనా, బొత్స గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా రియలైజ్ అయితే మీకే గౌరవప్రదంగా ఉంటుంది. కాదు మేము ఇదే విధమైన విధానాలు కట్టుబడతాము అంటారా, ఖచ్చితంగా ప్రజలు మీకు ఏ విధమైన గుణపాఠం నేర్పాలో దానికి ప్రజలు అన్ని స్థాయిల్లో సిద్ధంగానే ఉన్నారనేది వాస్తవం. అవును. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అసలు రాజధానికి సంబంధించి పక్కన పెట్టారు. ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ వస్తుందా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారు. రాజధాని అంశాన్ని తీసుకొచ్చిన వైసీపీ నాయకులు వాళ్ళ గోతుని వాళ్ళే తవ్వుకున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో మర్చిపోయి దాన్ని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు మాకు రాజధాని ఎందుకు లేదు, ఉన్నదాన్ని డెవలప్ చేయకుండా అసలు ఏదీ లేకుండా ఎందుకు చేశారని ఆలోచన ధోరణిలోకి తీసుకుని వచ్చారు. ఇక్కడ ఒక సబ్మిషన్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి రాజధాని పట్ల హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనే ఆలోచన ఉండున్నట్టయితే ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే కేసీఆర్ గారు ఒకసారి ఇంటికి పిలిచి భోజనం పెట్టగానే విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలు దేన్ని పరిష్కారం చేసుకోకుండానే, ఆస్తుల పంపిణీ, సంస్థల పంపిణీ సక్రమంగా జరగకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన భవనాలను మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? దానికి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పగలిగితే ఆ రోజు ఉమ్మడి రాజధాని గురించి ప్రస్తావించే నైతికతైన ఆ పార్టీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉందేమో ప్రజలు కూడా ఆలోచిస్తారు. అవును. సో కాలపరిమితి అయిపోతున్న సమయంలో రాజధాని అంశాన్ని బయటకు తీసుకురావడం అనేది వాళ్ళు ఎందుకు చేశారేంటని అర్థమైపోతుంది. సో ప్రజలకైతే క్లారిటీ ఉంది ఎందుకు ఇన్ని సంవత్సరాలు రాజధాని రాలేదు, ఇప్పుడు ఎందుకు టాపిక్ వచ్చింది అని. సో ఇది ఒక రాజకీయ ఎత్తుగడని అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు కూడా వెయిటింగ్ ఫర్ ద టైం తిరిగి సమాధానం చెప్పడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్ గారు.